సిటీకి దూరంగా వెళ్ళాలని. 2 years బ్యాక్ మార్కెట్ పీక్లో ఉంది, పీక్ స్టేజ్. ఆ తర్వాత ఈ 2 yearsలో స్లో డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని అప్రూవల్స్ తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే 1.5 year గవర్నమెంట్ కూడా వచ్చి ఇదంతా సెట్ అయ్యి ఇదంతా ఇంకా జరగబోయే 3 years ఉంది కదా, ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకేనా, అలాంటి పీక్ స్టేజ్ మనం ఈ 3 సంవత్సరాలు చూడబోతున్నాం చూడొచ్చు వినిపిస్తున్న మాట. ఎందుకంటే మొత్తం మీద మార్కెట్ గేమ్ చేంజర్ ఎట్లా అంటే ఇప్పుడు మన 4th సిటీ అండ్ ట్రిపుల్ ఆర్. ఓకేనా, ఇదే చేంజ్ అయిపోతుంది మొత్తం. వన్స్ ఇక్కడికైనా వర్క్ స్టార్ట్ చేశారంటే మటుకు ఒక్కసారి మార్కెట్ పెరిగిన తర్వాత ఇప్పుడున్న ప్రైజెస్ ఆ రోజు ఉండకపోవచ్చు. అవును అని వినిపిస్తున్నమాట. 100% అండి. ఇప్పుడున్న ప్రైసెస్ డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే సింపుల్ మీకు లాజిక్ చెప్తాను. మొన్నటి వరకు DTCP లిమిట్స్ ఉండే RRR వరకు, ఇవాళ HMDA అయింది. HMDA అయిన తర్వాత HMDA ఫీజులు, HMDA డెవలప్మెంట్ ఛార్జెస్ వేరే ఉంటాయి కదా. సో అప్పుడు ప్రైస్ ఇప్పుడున్న DTCPతో HMDA కంపేర్ చేస్తే ఒక 1000 నుంచి 2000 రూపాయలు మినిమం 2000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. HMDA DTCPకి మినిమం తక్కువ 2000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ 2000 ఇక్కడ పెరిగినట్టే కదా మనకు, ఆ 2000 ప్రాఫిటబుల్ కదా మనకు, పెరిగినట్టే కదా. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అప్పుడు కొనుక్కున్న వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే అది దట్ వన్స్ ఒక పెద్ద హైవే, ఒక రింగ్ రోడ్డు మనకు హైదరాబాద్ చుట్టూ 345 కిలోమీటర్ల రింగ్ రోడ్ వస్తుంది అంటే ఆ హైవే చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హైవే సరౌండింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. గవర్నమెంట్ ప్రతి ఒక హైవే జంక్షన్లో శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలనే కాన్సెప్ట్తో ఉన్నది. సో ఆ శాటిలైట్ టౌన్షిప్ ఎక్కడ వస్తుంది? నేషనల్ హైవే కనెక్టివిటీ, నేషనల్ హైవే జంక్షన్ ఉన్న ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో ఆ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, సేమ్ టైం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు యూసేజ్ అవుతుంది, సేమ్ శాటిలైట్ టౌన్షిప్స్ పెరుగుతాయి, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అర్బనైజేషన్ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి స్కోప్ ఉంది కదా. సో దూరంగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటున్నాం? మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దానికి ఎందుకు పోమంటున్నాం అంటే ఎగ్జిస్టింగ్ టౌన్స్ ఉంటాయి, అక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ సెడ్జెస్ ఉన్నాయి, అప్కమింగ్ సెడ్జెస్ ఆ ప్రాంతంలో రాబోతున్నాయి. నేషనల్ హైవేకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ దగ్గర ఉన్నటువంటి సెడ్జెస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ దానికి రండి. లేదు మన దగ్గర నార్మల్ బడ్జెట్ 17 నుంచి 20,000 వరకు పెడతామంటే కొంచెం ముందుకు వచ్చేయండి, ఎగ్జిస్టింగ్ టౌన్స్ పెరిగిన అక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ బాగానే ఉంటుంది. లేదు ఇంకా బడ్జెట్ మన దగ్గర సఫిషియెంట్ బడ్జెట్ అనుకున్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. సో రియల్ ఎస్టేట్ అనగానే అది ఫ్యామిలీ డెసిషన్ ఉండాలి కంపల్సరీ. అందరూ కూర్చొని డిస్కషన్ జరిగిన తర్వాతే మనం ఆ ప్లాటో ఏదో కొనడానికి అయితే ముందు ఉంటాం. సో దీనికన్నా ముందు ఒకసారి మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, ఏదో ఒక లొకేషన్ అయితే ముందు అనుకుంటున్నాం మైండ్లో 100%. ఎక్కడ కోకోపేట, డబ్బు ఉంటే కోకోపేట, లేదంటే ఇంకొక ప్లేస్. బేసిక్గా కొనే ముందే ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళి, సో ఆ ప్రాంతంలో ఆ రోజు మొత్తం స్పెండ్ చేసి ఆ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసుకొని, ఓకేనా, ఆ తర్వాత కొనాలని ఆలోచన కింద ఉంటే నెక్స్ట్ స్టెప్ వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను అంటున్నా. అది ఎంతవరకు దానికి నేను చెప్తా. ఇంకొకటి పడిందంటే అంతకుముందు ఏంటంటే ఎవరినో అడగాలి, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, తీసుకోవచ్చా, ఇట్లా కాకుండా మనమే వీకెండ్స్ వెళ్తూ ఉంటారు పార్టీలకనో, లేకుంటే ఆ టైం మొత్తం ఇట్లా ప్రాపర్టీ కొనాలనుకున్నాడు, దానికి ఒక టైం కేటాయిస్తే ఒకసారిగా నేను చెప్పేది 2 times 3 times అదంతా ఆ అట్మాస్ఫియర్ అదంతా అసలు ఎలా ఉంటుంది, అక్కడ ఉంటే ఎలా ఉంటుంది, కొంటే ఎలా ఉంటుంది, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒకసారి మనమే కానీ ఎక్స్పీరియన్స్ చేసామంటే అండి ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు కదా నేను అంటున్నాను. మీరు అన్నది 100% కరెక్ట్. డెఫినెట్గా వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక హైవేలో ఇన్వెస్ట్ చేయాలని వెళ్ళినప్పుడు వాళ్ళ స్వతహా తిరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏం జరుగుతుంది, ఒకటి అక్కడ ఉన్నటువంటి టౌన్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, గతంలో చూసినటువంటి టౌన్కు ఇప్పుడున్న టౌన్కి ఏమైనా చేంజెస్ అయినాయా, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తున్నది, అక్కడ ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఏదైనా కంపెనీ వచ్చిందా, ఏం జరుగుతుంది, ఏదైనా కనెక్టివిటీ పెరిగిందా, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ రాబోతున్నాయి ఇక్కడ అనేది ఓవరాల్గా మనకు కనపడుతుంటుంది. మనం పోతున్న ప్రాంతం మీద మనం ఫోకస్డ్గా పోతాం కాబట్టి, ఫోకస్గా మనం దాని గురించి వెతుకుతాం కాబట్టి అక్కడ మనం తిరిగి రీసెర్చ్ చేయొచ్చు. దట్ ఇవాళ ఎవరు అడిగినా గూగుల్ని అడిగినా చెప్తుంది ఆ ప్రాంతంలో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మనం మీరు లైవ్లో వెళ్ళి చూడొచ్చు, ఫిజికల్గా చూడొచ్చు. అట్లా
అలా మీరు గూగుల్లో చెక్ చేసిన తర్వాత అది పట్టుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని మీరు వెళ్ళినట్టయితే ఫిజికల్గా లైవ్గా మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మీకు కొంతవరకు ఎక్స్పోజర్ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ని పట్టుకొని మీకున్న అవగాహనను మీరు ఏదైతే సబ్జెక్ట్ని రీసెర్చ్ చేశారో అదే సబ్జెక్ట్ని పట్టుకొని మీరు కొందామనుకున్న ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీ మార్కెట్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి ఉంటారు, మనకంటే ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటారు. సో వాళ్ళ సబ్జెక్టు మన సబ్జెక్టు యాడ్ అవుతుంది కాబట్టి యాడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంది అనేది మనం చూడొచ్చు. ఒకటి ఫ్యామిలీతో పోవడం వల్ల డిసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఉంటారు, అందరు ఒపీనియన్ ఉంటుంది, ఇక్కడ కాదు అక్కడ చేద్దాం, అక్కడ కాదు ఇక్కడ చేద్దాం, ఇది చేయడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ కంపెనీ పక్కన చేయడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంత ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, ఈ రోడ్డు ఉండడం వల్ల ఇక్కడ కమర్షియల్గా ఈ రోడ్డు పెరిగే అవకాశం ఉంటుందని ఫ్యామిలీ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఉన్నాం, ఇక్కడ నుంచి ఏదో లొకేషన్ అనుకున్నాం, ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సో మధ్యలో మనకు కావాల్సినవి ఉన్నాయా, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ఐడెంటిఫై ప్రతిదీ ఫ్యామిలీ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మీరు చూసే దృష్టి వేరే ఉండొచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు చూసే దృష్టి వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళు చూసే దృష్టి వేరే ఉండొచ్చు. సో అందరం ఒకేసారి వెళ్తాం కాబట్టి గ్రూప్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మనము అక్కడ ఫిజికల్గా మనం ఏం జరుగుతుందో చూస్తాం. కాబట్టి డెఫినెట్గా మంచి ఇది ఉంటుంది. ప్రాపర్టీ కొనే ముందు ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫిజికల్గా మీరు అన్నట్టుగా చెక్ చేయాలి, ఆ ప్రాంతంలో ఏ డెవలప్మెంట్స్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతుంది గవర్నమెంట్, 3 to 5 years ఎంత రాబోతుంది, 1 yearలో ఎంత రాబోతుంది, మనం ఒక మ్యాప్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టచ్చు, రైట్ ప్లేస్లో పెట్టచ్చు. మనం ఇప్పుడు కొత్తగా నేను చెప్పింది కొత్తగా ఎట్లాగైనా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? డెఫినెట్గా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే టైం లేక ఓ వర్క్ లోడ్ అయిపోయి తిరిగే ఓపిక లేక చేద్దామని ఎక్కువగా గూగుల్ మీద డిపెండ్ అయ్యి ఫిజికల్గా వెళ్ళకుండా జరుగుతున్నారు. బట్ ఎక్కడికి వచ్చినా కూడా మన ఇవాళ ఎక్కడికి వచ్చినా కూడా మన శాటిలైట్లో కూడా అందరు చెక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కూడా అనాలిసిస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఫిజికల్గా చేసిన ఎక్స్పీరియన్స్ వేరు, మనం గూగుల్ మీద డిపెండ్ అయ్యి శాటిలైట్ మోడ్లో అనాలిసిస్ చేసింది వేరు. సో ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో మోస్ట్ ఎమర్జింగ్ ప్లేసెస్ ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ప్లేసెస్ ఇదే రైట్ టైం అనుకుని ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో ఏ ప్లేసెస్కి మీరు ఎక్కువ అంటే ఎస్పెషల్లీ మనము అన్ని హైవేలు కంపేర్ చేసినట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ముంబై హైవే చూసాం అనుకోండి, రుద్రారము, కంది మంచి ప్లేసెస్, శంకరపల్లి, అండ్ మనము సౌత్ హైదరాబాద్ వస్తే కొత్తూరు, షాద్నగర్ మంచి ప్లేసెస్. మనం ఇటు మన్సాన్పల్లి, మహేశ్వరం అండ్ తుక్కుగూడ, కడతాల్, కందుకూర్, యాచారం, ఇబ్రహీంపట్నం. వరంగల్ హైవేకి వెళ్తే గట్కేసర్, బీబీనగర్ మంచి ప్లేసెస్. భువనగిరి వరకు చేయొచ్చు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. భువనగిరికి గట్కేసర్ మధ్యలో అంతా కూడా 40 kilometers ఉంటుంది. కొద్దిగా మంచి అప్రిషియేషన్ నియర్ బై హైవేకి చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అక్కడ. మనం ఇటు పోతే షామీర్పేట మంచి ఇన్వెస్ట్మెంట్, ఇటు మేడ్చల్ పోతే కోంపల్లి, కోంపల్లి తర్వాత మనకు మేడ్చల్ తర్వాత మనోహరాబాద్ ముందు ఉన్నటువంటి పేరు అడిగినారు ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మేడ్చల్ దాటంగా ఒక 7 kilometers 10 kilometers డిస్టెన్స్ ఇన్వెస్ట్ చేసే మంచి ఆపరేషన్ ఉంటుంది. ఇటు మనకు ఈ మేడ్చల్ మెదక్ హైవేలో చూసినట్టయితే గుండ్ల పోచంపల్లి దాటిన తర్వాత ఆ ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మనము. సో కొంతవరకు ఈ 5 yearsలో మనం మంచి అప్రిషియేషన్ అంటే ఈ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. ఇది లాంగ్ టర్మ్ అనుకుంటే అవి దాటి వెళ్ళాలి.